అందరికీ నమస్కారం అండి. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు చేతిలో కత్తి మెడలో త్రాచు. రచన ప్రతాప్ రవిశంకర్ గారు. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎర్రగా ఉంది, వాలు జడ వేసుకుంది, జడ చివర ప్లాస్టిక్ క్లిప్ ఉంది, తలలో వాడిపోయిన గులాబీ పువ్వు నల్లగా కనిపిస్తోంది, చెవులకు ఎరుపు రంగు గొండ్రటి దుద్దులు, నుదుటి మీద చిన్న తెలకం బొట్టు, కళ్ళ నిండా కాటుక. ఆమె నీలం రంగు ఫుల్ వాయిల్ చీర కట్టుకుంది, అదే కలర్ బ్లౌజ్ వేసుకుంది, పాదాలకు నల్లటి చెప్పులు, భుజానికి పసుపు రంగు లెదర్ బ్యాగ్ వేలాడుతోంది. గేటు ముందు నిలబడి లోపలికి చూస్తోంది. ఆమె ఆ రోడ్డు చివరి నుంచి ఒక్కొక్క ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ రావటాన్ని గోరుకా ఎప్పుడో చూశాడు. అందుకే ఆమె అక్కడ నిలబడి లోపలికి చూస్తుంటే, ఎవరు కావాలండి అని అడిగాడు. దేవరాజు గారు ఇల్లు ఇదే కదూ అన్నది ఆమె. అవును. ఆయన ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. ఇంకో గంట తర్వాత బయటికి వెళ్తారు. గూర్ఖా చెప్పగానే ఆయన్ని కలుసుకోవాలి అని లోపలికి నడిచింది. గూర్ఖా ఆమెనే చూస్తున్నాడు. ఆమె అతడి దృష్టిని ఆకర్షించింది. ఆమె అందమైంది. ఎవరినైనా ఆమె అందం నిలబడి చూసేలాగా చేయగలదు. పూల మొక్కల మధ్య ఉన్నది సన్నని దారి. రకరకాల మొక్కలు ఎండలో చిన్నగా కదులుతున్నాయి వీస్తున్న గాలికి. ఒకవైపు కారు గ్యారేజ్. వరండాలోకి వెళ్ళింది ఆమె. ఒక్క క్షణం అక్కడ నిలబడిన తర్వాత లోపల నుంచి పని మనిషి వచ్చింది. ఎవరు కావాలి అన్నది ఆమెను చూసి. దేవరాజు గారు. ఆ గదిలో కూర్చోండి, చెప్తాను. లోపలికి వెళ్ళిపోయింది పని మనిషి. పని మనిషి చూపించిన విజిటర్స్ గదిలోకి వెళ్ళింది. 2 సోఫాల మధ్యన టీపాయిలు ఉన్నాయి. టీపాయ్ మీద యాస్ట్రే, ఒక దంతపు ఏనుగు బొమ్మ ఉన్నాయి. సోఫాలో కూర్చుంది ఆమె. గది గోడలకు 2 ప్రకృతి వర్ణ చిత్రాలు ఉన్నాయి. ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్లోంచి కర్చీఫ్ బయటికి తీసి మొహాన్ని తుడుచుకుంది ఆమె. 5 నిమిషాలు గడిచాయి. రోడ్డు మీద అప్పుడు అప్పుడు పరుగుదీస్తున్న వాహనాల చప్పుడు వినిపిస్తోంది. బయటికి చూస్తోంది ఆమె. పని మనిషి బయటకొచ్చి, అయ్యగారు లోపలికి రమ్మంటున్నారు అని చెప్పింది. లేచి నుంచుని పైటను సర్దుకుని గబగబా పని మనిషి వెనకాల వెళ్ళింది. ఆ గదిలో ఉన్న ఇనుప కుర్చీలో దేవరాజు కూర్చునున్నాడు. ఆయనకు 40 ఏళ్ళు దాటుంటాయి. జుట్టు అక్కడక్కడా నెరిసి ఉంది. కుర్చీలో వెనక్కి వాలి సిగరెట్ కాలుస్తున్నాడు. ఆమెను చూడగానే, కమిన్, ఇలా కూర్చో అన్నాడు తనెదురుగా ఉన్న కుర్చీ చూపించి. నమస్కారం చేసి ఆయన చూపించిన కుర్చీలో కూర్చుంది ఆమె. తర్వాత బ్యాగ్ తెరిచి ఒక అంటించిన కవర్ను బయటకు తీసి ఆయన చేతికిచ్చి, గజపతిరావు గారు పంపించారు అన్నది చిన్నగా. దేవరాజు కవర్ను పక్కన చింపి అందులోంచి ఒక ఉత్తరాన్ని బయటకు తీశాడు. డియర్ దేవరాజు, ఈ ఉత్తరాన్ని తీసుకొచ్చిన ఈ అమ్మాయి పేరు మంగళ. నా దూర బంధువుల అమ్మాయి. బిఏ చదువుతూ మధ్యలో ఆపేసింది పరిస్థితుల వల్ల. టైపు చేయడం వచ్చు. ప్రస్తుతం కష్టాల్లో ఉంది. నీడను కోల్పోయింది. అందుకే నీ దగ్గరకు పంపుతున్నాను. ఏదైనా ఉద్యోగం చూపించు. మంచి మనిషి. ఎంతకంటే రాయడానికి ఏమీ లేదు. ఉంటాను మరి. కృతజ్ఞతలతో నీ గజపతిరావు. దేవరాజు ఆ ఉత్తరాన్ని చదివి మంగళం చూశాడు. ఆశగా అతని కళ్ళల్లోకి చూస్తోంది. అందమైన అమ్మాయి అనుకున్నాడు ఆయన. ఎటువంటి ఉద్యోగం చేయగలవు? దేవరాజు ఉత్తరాన్ని మడిచి కవర్లో ఉంచుతూ అడిగాడు. మీ ఇష్టం సార్. ఎలాంటి ఉద్యోగమైనా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. టైపిస్ట్ ఉద్యోగం చేయగలవా? చేయగలను సార్. ఎక్కడో కాదు, మా ఆఫీస్లోనే. నాకు ప్లాస్టిక్ గూడ్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. నీ అదృష్టం. 2 రోజుల క్రితమే టైపిస్టు సులోచన పెళ్లి చేసుకుని ఉద్యోగం వదులుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఉద్యోగం ఖాళీగానే ఉంది. నువ్వు అందులో చేరొచ్చు. మరో సిగరెట్ను వెలిగించాడు దేవరాజ్. థ్యాంక్ యూ సార్ అంది కృతజ్ఞతగా మంగళ. సిన్సియర్గా వర్క్ చేయాలి అన్నాడు పొగను వదులుతూ. తల ఊపింది. ఎప్పుడొచ్చావు ఈ ఊరు? నిన్న రాత్రి. ఎక్కడ దిగావు? నాకు తెలిసిన ఒక వెధవామ ఇంట్లో. అక్కడే ఉంటావా? లేదండి, ఎక్కడైనా ఒక గదిని అద్దెకు తీసుకుందామని అనుకుంటున్నాను. అనవసరం, నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు. మంగళకు ఆయన మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి.
థ్యాంక్స్ సార్ అన్నది మళ్ళీ మంగళ. నో థ్యాంక్స్. నువ్వు ఎందువల్లనో నన్ను ఆకర్షించావు, మంచిదానివి అని అనిపించింది. నువ్వు ప్రతి విషయానికి థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదు. రోజు నాతో పాటే కారులో ఆఫీస్కి రావచ్చు. దేవరాజు సగం వరకు కాలిన సిగరెట్ను ఆస్ట్రేలో పడేశాడు. మంగళ ఉక్కిరి బిక్కిరి అయింది. ఆమెకు ఆనందంతో మాటలు కూడా రావడం లేదు. అన్నట్టు నాకు భార్య కూతుళ్ళు లేరు. ఇంట్లో ఉండేది నేను, నా కొడుకు నరేంద్ర. ఈరోజు నుంచి నువ్వు. దేవరాజు ఆ మాటలు చెప్పగానే అప్పటి వరకు మంగళ మొహంలో ఉన్న సంతోషం ఎగిరిపోయింది. ఆమె మొహం అదోలా అయిపోయింది. డిఆర్ ప్లాస్టిక్ ఆఫీస్లోంచి బయటకు వచ్చింది మంగళ. ఆమె ఎర్రటి చీర కట్టుకుంది, అదే రంగు బ్లౌజ్ వేసుకుంది. ఉదయం నుంచి పనిచేయడం వల్ల ఆమె మొహం అలసటగా కనిపిస్తోంది. రోడ్డు పక్కగా నడుస్తోంది. సాయంత్రం కావడం వల్ల రోడ్డు రద్దీగా ఉంది. ఆఫీసులు వదిలే సమయం. ఆటోలు రివ్వున పరుగులు తీస్తూ ఉన్నాయి. చల్లని గాలి వీస్తోంది. మంగళ పమిట గాలికి రెపరెపలాడుతూ ఎగురుతోంది. తల వంచుకొని నడుస్తోంది. ఇంకొంచెం దూరం నడిస్తే బస్టాప్ వస్తుంది. ఆమె తల వంచుకొని నడుస్తూ ఉండడం వల్ల ఆమె వెనక ఒక మనిషి ఆమెనే అనుసరిస్తూ నడవడం మంగళ గమనించలేదు. 5 నిమిషాల తర్వాత మంగళ బస్టాప్ దగ్గరకు వచ్చింది. అప్పటికే అక్కడ చాలామంది నిలబడి ఉన్నారు. మంగళ ఒక పక్కగా నిలబడింది. బస్సుల కోసం ఎదురుచూస్తున్న మంగళ చూపులు ఆమె మీదకి మళ్ళాయి. ఆమె అందం వాళ్ళని ఆకర్షించింది. ఆమెను వెంబడిస్తున్న మనిషి ఆమె పక్కగా వచ్చి నిలబడ్డాడు. మంగళ అతన్ని చూడలేదు. చిన్నగా దగ్గాడతను. తలెత్తింది ఆమె. అతన్ని చూసింది. 30 ఏళ్ళు దాటే ఉంటాయి. సన్నగా పొడవుగా ఉన్నాడు. పక్కకు దువ్విన క్రాఫ్ట్ గీతల షర్ట్ వేసుకున్నాడు. నల్ల ప్యాంటు, కాళ్లకు మామూలు చెప్పులు. ఒక్కసారి అతన్ని చూసి తలదించుకుంది మంగళ. ఏదో బస్సు వచ్చింది. ముందుకు కదిలారు జనం. కానీ బస్సు ఆగలేదు. బస్ స్టాప్కు దూరంగా వెళ్ళి ఆగింది. కొంతమంది పరుగు తీశారు మగాళ్ళు. ఆడవాళ్ళు ఆగిపోయారు. మంగళ ఎక్కవలసిన బస్సు వచ్చింది. అంతగా దానిలో మనుషులు లేరు. తను నిలబడిన చోటు నుంచి కదిలింది ఆమె. మంగళ పిలిచాడు అతను చిన్నగా. ఉలిక్కిపడింది ఆమె. అతని కళ్ళలోకి చూసింది. నీతో మాట్లాడాలి చిన్నగానే అన్నాడు. బస్సులో జనం ఎక్కుతున్నారు. ఆ బస్సు పోతే మళ్ళీ 40 నిమిషాల దాకా బస్సు లేదు. ఎవరతను? తనతో ఏం మాట్లాడాలి? ఇతన్ని ఇంతకుముందు ఎప్పుడు తను చూడలేదే. ఎవరై ఉంటాడు? ఆలోచిస్తోంది మంగళ. నీతో మాట్లాడాలి. మీరెవరో నాకు తెలియదు అంది మంగళ. తెలీదు, కానీ నువ్వు నాకు తెలుసు. అందుకే నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అతని మాటలు సౌమ్యంగానే ఉన్నాయి. కదులుతున్న బస్సు వైపు చూసింది మంగళ. ఏం చేయాలి? ఇతను తనతో ఏ విషయం గురించి మాట్లాడతాడో తెలియదు. ఆగిపోవడమా, వెళ్ళడమా? ఆ బస్సు పోయినా పర్వాలేదు, మరో బస్సు అరగంటలో ఉంది అన్నాడతను. మాట్లాడండి అన్నది మంగళ బస్సు వెళ్ళిపోగానే. ఇక్కడ కాదు. ఏ? కొంచెం రహస్యం. రహస్యమా? అవును. అందుకే ఇంకెక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం. అనవసరంగా భయపడకు. నేను నీకు శ్రేయోభిలాషినే. మంగళ ఇంకా ఆలోచించలేదు. ముందుకు కదిలింది. అతను కూడా అక్కడి నుంచి కదిలాడు. చీకటి పడుతోంది. ఒక్కొక్కటే దీపాలు వెలుగుతున్నాయి. థ్యాంక్స్ మంగళ, నన్ను నమ్మి వస్తున్నందుకు నడుస్తూ అన్నాడతను. రోడ్డు పక్కగా ఒక హోటల్ ఉంది. దానిలోకి నడిచాడతను. అతడి వెనకే మంగళ వెళ్ళింది. ఫ్యామిలీ రూమ్లోకి వెళ్ళారు. ఎదురెదురుగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నువ్వు పులి నోట్లో చిక్కుకున్నావు అన్నాడతను. ఉలిక్కి పడింది ఆమె మరోసారి. ఏంటి మీరంటున్నది అంది అతన్ని అనుమానంగా చూస్తూ. అవును, దేవరాజు పులి లాంటి మనిషి. నువ్వు గొప్ప ప్రమాదంలో ఇరుక్కున్నావు. వివరంగా చెప్పండి. అసలు మీరెవరు? నేను దేవరాజు గారింట్లో ఉంటున్నట్టు మీకెలా తెలుసు? భయంగానే అడిగింది మంగళ. ఆమెకు అంత మిస్టరీలాగా తోచింది. నవ్వాడతను. నేనెవరో నీకు అనవసరం. నీ గురించి నాకు ఎలా తెలుసునో చెప్పను. కానీ నువ్వు ప్రమాదంలో ఇరుక్కున్నావని చెప్పడానికే వచ్చాను. నిన్ను వెంటనే ఆ ఉద్యోగంలోంచి, ఆ దేవరాజు కబంధ హస్తాల నుంచి బయటపడమంటున్నాను. ఆ పైన నీ ఇష్టం.
సిగరెట్ వెలిగించాడు. సర్వర్కు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. మంగళకు తల తిరిగినట్టు అనిపించింది. ఆమెను నిలువున భయం ఆవహించింది. కొంచెంసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. అతన్నే చూస్తూ ఉండిపోయింది. సర్వర్ కాఫీ తీసుకొచ్చాడు. ఇద్దరు చెరో కప్పు తీసుకున్నారు. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకంతా అయోమయంగా ఉంది. ప్లీజ్ వివరంగా చెప్పండి. ఎంతకంటే ఏమీ చెప్పలేను. దేవరాజు మంచివాడు కాదు. ఆయన చట్ట విరుద్ధమైన మనిషి. ఆ ఇల్లు ఒక యమకూపం. అందులో నీలాంటి అందమైన ఆడది ఇరుక్కోవడం నేను సహించలేను. అందుకే చెప్తున్నాను. ఆలోచించు. వెంటనే ఆ నరక నుంచి బయటకు వచ్చాయి. కప్పు కింద పెట్టింది మంగళ. కర్చీప్తో మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంది. నా పరిస్థితి మీకు తెలియదు. నేను కష్టాల్లో ఉన్నాను. నాకు ఉద్యోగం అవసరం. ఉద్యోగం కోసం జీవితం నాశనం చేసుకుంటావా? వెంటనే అడిగాడు అతను, మంగళ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఉద్యోగం లేకుండా ఎలా బ్రతకగలను? హీన స్వరంతో అడిగింది ఆమె. ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నించు. ఇంకో ఉద్యోగం అంత సులభంగా దొరుకుతుందా? అప్పటి వరకు ఎక్కడ ఉండగలను? నువ్వు ఈ ఊరు రాగానే ఎక్కడున్నావో అక్కడే ఉండు. ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నించు. అప్పటి వరకు బ్రతకడానికి కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. మీరా? మీకేంటి నా గురించి ఇంత ఇంట్రెస్టు? నీ గురించే కాదు, ఆపదలో ఇరుక్కున్న ఏ ఆడదానికైనా నా సహాయం లభిస్తుంది. ఇంతకీ మీరెవరు? చెప్పను. ఇప్పుడు అవసరం లేదు. మీ పేరు? అది కూడా అనవసరమే. అయినా చెప్తాను. నువ్వు ఏదో ఒక పేరుతో నన్ను పిలవాలి కదా. మోహన్ అనుకో. నవ్వుతూ చెప్పాడు. అతను మంగళ కళ్ళకు చిత్రమైన వాడిలాగా అగుపించాడు. మీ మాటలు నమ్మశక్యంగా అనిపించడం లేదు. నా దృష్టిలో దేవరాజు గారు మంచి మనిషి. ఎటువంటి ఆధారాలు చూపకుండా ఆయన దుర్మార్గుడు అంటే నమ్మలేకుండా నేనున్నాను. ఆయన మంచివాడు కాదని అనిపించిన మరుక్షణం నేను ఆ ఇంటి నుంచి, ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేస్తాను. అప్పటి వరకు నేను ఆ ఇంట్లోనే ఉంటాను. ఆ ఉద్యోగమే చేస్తాను అంది మంగళ. అతను ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. ఉన్నట్టుండి మంగళ అలా మాట్లాడుతుందని అతను ఊహించలేదు. సిగరెట్ కింద పడేసి కాలుతో తొక్కి, ఆల్ రైట్, నీ కర్మ, నువ్వే అనుభవించు. ఆ నరక కూపంలో పడి గిలగిలా కొట్టుకో అని విసురుగా లేచి బయటికి వెళ్ళిపోయాడు అతను. భయంగా అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది మంగళ. రాత్రి 10 గంటలు దాటింది. తన గదిలో బెడ్ మీద పడుకుని ఏదో నవల చదువుతోంది మంగళ. చదువుతుందనే కానీ ఆమె ఆ రోజు తనని కలుసుకొని మాట్లాడిన మనిషిని గురించే ఆలోచిస్తోంది. అతను ఎవరు? తన గురించి అతనికి ఎలా తెలుసు? దేవరాజు మనిషి మంచివాడు కాదా? తను పులి నోట్లో తలబెట్టిందా? నరక కూపంలో ఇరుక్కుంటోందా? ఎంతవరకు నిజం? నిజంగా దేవరాజు మంచివాడు కాదా? బహుశా అతను అబద్ధం చెప్పుండాలి తనని భయపెట్టడానికి. ఒకవేళ అతనికి దేవరాజుకి మధ్య శత్రుత్వం ఉందేమో. ఆలోచనలతో మంగళకు నిద్ర ముంచుకొచ్చింది. లైట్ అలాగే వెలుగుతూనే ఉంది. నిద్రలోకి జారిపోయింది మంగళ. ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు. మంగళకు ఉన్నట్టుండి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచింది. గదంతా చీకటిగా ఉంది. భయంతో ఒక్కసారి కళ్ళు మూసుకుంది. గది ఎందుకు చీకటిగా ఉంది? ఆ గదిలో దీపం ఎందుకు ఆరిపోయింది? కరెంటు ఫెయిల్ అయిందా? ఏమై ఉంటుంది? తనకి బాగానే గుర్తు. తను లైట్ తీయలేదు. ఆలోచిస్తూనే నిద్రపోయింది. చదువుతున్న నవల పక్కనే చేతికి తగులుతోంది. ఆలోచిస్తోంది. కళ్ళు తెరిచే. అంతా చీకటి. ఎవరో గదిలో చిన్నగా నడుస్తున్న చప్పుడు. గదిలో ఎవరు? ఎవరు తిరుగుతున్నారు? నిజంగా ఎవరైనా ఉన్నారా? లేక తన భ్రమ కాదు, నిజంగానే ఎవరో నడుస్తున్నారు. చప్పుడు వినపడుతోంది. ఆ ఆలోచన రాగానే మంగళకు ఒళ్ళంతా చెమటలు పట్టింది. చీకట్లో చూసింది. గది గోడలు మసగ్గా కనపడుతున్నాయి. తర్వాత ఒక్కొక్క వస్తువే నల్లగా కనిపిస్తోంది. మంగళ కళ్ళను అటు ఇటు తిప్పుతోంది. ఒకచోట ఆమె దృష్టి నిలిచిపోయింది. గది మూల బీరువా పక్కనే ఎవరో నిలబడ్డట్టు అనిపించింది. మంగళ భయంతో బిగుసుకుపోయింది. ఒక్కసారి కళ్ళు మూసుకుని వెంటనే తెరిచింది. కళ్ళను మరింత వెడల్పు చేసుకొని చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. తన భ్రమ అనుకుంది. మెల్లగా మంచం మీద నుంచి లేచి కూర్చుంది. కిటికీ తలుపులు తెరిచింది.
బయట కూడా అంతా చీకటిగానే ఉంది. కరెంటు ఫెయిల్ అయిందని గ్రహించింది. నక్షత్రాల వెలుగులో రోడ్డు, ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఎంతోసేపు నిద్రపోలేదు. గదిలో ఏదో వస్తువు కింద పడి చప్పుడైంది. ఉలిక్కిపడి నిద్ర లేచింది మంగళ. గదిలో దీపం వెలుగుతోంది. ఒకసారి వెలుగును చూడలేక కళ్ళు చిట్లించి చూసింది. గది మూలగా ఉన్న బీరువా చాటు నుంచి ఒక మనిషి కాలు చెయ్యి బయటకు కనిపిస్తున్నాయి. ఆ మనిషి కత్తి చేతిలో దీపం వెలుతురులో తళతళా మెరుస్తోంది. అంతే. భయంతో కెవ్వుమ్మని కేక పెట్టింది మంగళ. కళ్ళు తెరిచింది మంగళ. ఆమె మొహమంతా తడిగా ఉంది. ఎదురుగా దేవరాజు కనిపించాడు. గదిలో లైట్ వెలుగుతూనే ఉంది. భయపడకు మంగళ, నేను దేవరాజుని అన్నాడాయన. మంచం మించి లేచి కూర్చుంది. ఆయన కొంచెం దూరంలో ఉన్న కుర్చీని దగ్గరగా లాక్కుని కూర్చుని, ఎందుకలా కేకబెట్టావు? ఏమైనా పీడకలొచ్చిందా అని అడిగాడు. తల అడ్డంగా ఊపింది. కాదు అన్నట్టు. మంగళ గుండెలు ఇంకా వేగంగా కొట్టుకుంటున్నాయి. కళ్ళ ముందు బీర్వాచాటు నిలబడ్డ మనిషి కాలు, చెయ్యి, చేతిలో కత్తి కనిపిస్తున్నాయి. భయంగా బీర్వా వెనక్కి చూసింది. అక్కడెవ్వరూ కనిపించలేదు. ఖాళీగా ఉన్న గోడ కనిపించింది. చెప్పు, ఏమైంది? ఎందుకలా పెద్దగా అరిచావు? అడిగాడు దేవరాజు. నా గదిలోకి ఎవరో ప్రవేశించారు, చిన్నగా చెప్పింది. ఈ గదిలోకా? ఎవరు? ఏమో తెలీదు. మొత్తానికి ఎవరో వచ్చారు. నువ్వు చూసావా? చూశాను. ఎక్కడ? ఆ బీర్వా చాటున. దేవరాజు లేచి బీర్వా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ పగిలిపోయిన ఏదో ఖాళీ మందు సీసా పెంకులు చిందరవందరగా అక్కడ కనిపించాయి. ఇక్కడ ఎవ్వరూ లేరు అన్నాడాయన. అక్కడే చూశాను. ఒక కాలు, ఒక చెయ్యి కనిపించాయి. ఆ చేతిలో పదునైన కత్తి కూడా ఉంది. ఆ దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ చెప్పింది. ఆశ్చర్యంగా ఉందే. ఇక్కడ ఎవ్వరూ లేరు. నువ్వు ఎవరినో చూశానంటున్నావు. నిజంగానే చూశాను. ఆ కత్తిని చూడగానే నేను కేక పెట్టాను. తర్వాత ఆ మనిషి గదిలోంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. అసలు నువ్వు ఆ మనిషిని ఎలా చూసావు? తను కరెంటు పోయినప్పుడు ఒకసారి లేవడం, మళ్ళీ పడుకోవడం, ఏదో చప్పుడుతో మెలకు వచ్చి దీపం వెలుతురులో బీరువా వెనక తను ఒక మనిషి కాలు, చెయ్యి, చేతిలో ఉన్న కత్తిని చూడడం గురించి చెప్పింది మంగళ. ఆసక్తిగా విన్నాడు దేవరాజ్. తర్వాత నీకెవరైనా శత్రువులున్నారా అని అడిగాడు. నాకు తెలిసి ఎవరూ లేరు. నాకు తెలియకుండా ఎవరైనా ఉన్నారేమో. నాకు తెలీదు. తప్పకుండా ఉండాలి. లేకపోతే కత్తి తీసుకొని ఎందుకు వస్తాడు? అతనెవరో? నాకంతా అయోమయంగా ఉంది. భయపడకు, పెద్ద గండం గడిచిపోయింది. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం జరిగితే నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. అయినా నువ్వు పడుకోబోయే ముందు గది తలుపులు బోల్ట్ వేయలేదా? గుర్తులేదు. బహుశా వేసి ఉండవు. వేస్తే ఎవ్వరూ లోపలికి రాలేరు. అంతే అయి ఉండాలి. పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అన్నాడు దేవరాజు సిగరెట్ వెలిగించుకుంటూ. అందువల్ల ప్రయోజనం లేదు. ఏదైనా వస్తువులు పోయినట్టయితే పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఎవరినని పోలీసులు పట్టుకోగలరు అంది మంగళ. అయితే ఏం చేద్దాం? మీరన్నట్టు జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఈ బీరువాలో ఏమున్నాయి? బీరువాను చూపిస్తూ అడిగింది. ఏమీ లేవు, పనికిరాని కాగితాలు. ఒకవేళ ఈ బీరువాలో ఏవో నగలున్నాయని వాడు వచ్చాడేమో అన్నది మంగళ ఆయన మొహంలోకి చూస్తూ. కావచ్చు, అంతే అయి ఉంటుంది. ఈ బీరువాని ఇక్కడి నుంచి ఇంకో గదిలోకి మార్పించేస్తాను. ఇక నుంచి నువ్వు కొంచెం జాగ్రత్తగానే ఉండే అని గదిలోంచి వెళ్ళిపోయాడు దేవరాజు. మంగళ పగిలిపోయిన గాజు పెంకుల దగ్గరికి వెళ్ళింది ఏరి పారేయడానికి. టైప్ చేస్తోంది మంగళ. మిషన్ మీద ఆమె చేతివేళ్లు సుతారంగా నాట్యం చేస్తున్నాయి. ఆ రోజు వర్క్ బాగానే ఉంది. అందువల్ల మొహమంతా చెమట పట్టినా తుడుచుకోకుండానే గబగబా టైప్ చేస్తోంది మంగళ. మంగళ దగ్గరికి ప్యూన్ వచ్చి, మిమ్మల్ని ఎవరో ఫోన్లో పిలుస్తున్నారు అని చెప్పాడు. నన్నా? టైప్ చేయడం ఆపి అడిగింది. అవును, మంగళని పిలవండి అంటున్నాడు. సీట్లోంచి లేచింది మంగళ. ఫోన్లో ఉన్న గదిలోకి నడిచి బల్ల మీద పెట్టి ఉన్న రిసీవర్ని తీసుకొని హలో అన్నది చిన్నగా. ఎవరు? మంగళేనా? ఒక మగవాడి గొంతు వినిపించింది. అవును. ఏం ఆలోచించుకున్నావు? ఆ యమ్మ కూపన్ నుంచి బయట పడదలుచుకోలేదా? ఎవరు మీరు? మోహన్ గారా? అవును. ముందు చెప్పు మంగళ,
నువ్వు నా మాట వినదలుచుకోలేదా? ఒక్క నిమిషం మంగళం మాట్లాడలేదు. తర్వాత నాకు ఆయన మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకం పోనంత వరకు నేను బయటికి రాను అంది. దేవరాజు నమ్మకంగానే నీ గొంతు కోస్తాడు. ఇన్ని మాటలు అనవసరం. ఆయన మంచివాడు కాదని. మీరు నాకు ఏదైనా ఆధారం చూపించండి, నమ్ముతాను. ఆధారాలు కావాలా? అవును, త్వరలోనే నిన్ను కలుసుకొని మాట్లాడతాను. ఈ లోపల నువ్వు జాగ్రత్తగా ఉండు. దేవరాజు ఉచ్చులో ఇరుక్కోకు అని ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. రిసీవర్ని పెట్టేసి కొంచెంసేపు అక్కడే నిలబడిపోయింది మంగళ. తర్వాత మెల్లగా వాడిపోయిన మొహంతో తన సీట్ దగ్గరకు వచ్చింది. ఆమెకు టైప్ చెయ్యాలి అని అనిపించలేదు. ఎవరి మోహన్? ఎందుకిలా దానికి ప్రతి నిమిషం హెచ్చరిస్తున్నాడు? ఇలాంటి ఆలోచనలతో సతమతం అయిపోయింది మంగళ. సాయంత్రం వరకు ఎలాగో ఆఫీసులో గడిపింది. ఆఫీస్ వదలగానే బస్సులో ఇంటికొచ్చింది. నౌకర్ తోటలో మొక్కలకి నీళ్లు పెడుతున్నాడు. గూర్ఖ బయట నిలబడి బీడీ కాలుస్తున్నాడు. వంట మనిషి వంట ప్రయత్నంలోనే ఉంది. స్నానం చేసింది మంగళ. మేడ మీదకి వెళ్ళి నిలబడింది. బాగా చీకటి పడే వరకు అక్కడే ఉంది. తర్వాత కిందకొచ్చింది. అప్పటికి దేవరాజు ఇంటికి రాలేదు. 8 గంటలైంది. ఇంట్లో తోటలో దీపాలు వెలుగుతున్నాయి. నౌకరు ఇంటికి వెళ్ళిపోయాడు. వంట మనిషి వంట చేసి వెళ్ళిపోయింది. ఇక ఆ ఇంట్లో మిగిలింది మంగళ. ఆమెకు భయంగానే ఉంది ఆ ఇంట్లో ఉండాలంటే. రాత్రి ఆ సంఘటన జరిగిన తర్వాత నిజంగా దేవరాజు మంచివాడు కాదేమో ఈ ఆలోచన మంగళలో అప్పుడప్పుడు వస్తోంది. అయినా ఆయన చూస్తుంటే అలాంటి మనిషిగా అనిపించడమే లేదు. ఆయన గురించి ఎవ్వరు చెడుగా చెప్పలేదు. గజపతి గారు కూడా ఆయన గురించి మంచిగానే చెప్పారు. మరి ఈ మోహన్ ఎవరో దేవరాజు దుర్మార్గుడు అని అంటున్నాడు. ఇది ఎంతవరకు నిజం? ఏమిటో అంత మిస్టరీలాగా ఉంది అని అనుకుంది. 9 అవుతుండగా వచ్చాడు దేవరాజు కారులో. భయపడి చస్తున్నాను ఒక్కదాన్నే ఇంత ఇంట్లో అన్నది మంగళ ఆయన్ని చూడగానే. సారీ, ఎర్లీగానే వచ్చేవాణ్ణి. మధ్యలో ఒక ఫ్రెండ్ కలిశాడు. రాత్రి ఇన్సిడెంట్ తర్వాత నువ్వు మరీ భయపడుతున్నట్లున్నావే అన్నాడు. అవును, రండి వడ్డిస్తాను అందామె. 5 నిమిషాలు అని డ్రెస్ మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళాడు దేవరాజు. ఈ లోపల టేబుల్ మీద అన్నీ అమర్చింది మంగళ. ఆమె ఆ ఇంట్లో చేరిన దగ్గర నుంచి దేవరాజు బలవంతం మీద ఆయనతోనే కలిసి భోంచేస్తోంది. దేవరాజు వచ్చి కూర్చున్నాడు. ఇద్దరికి వడ్డించింది. ఆయన్నే చూస్తోంది మంగళ. మోహన్ ఆయన గురించి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటోంది. నమ్మశక్యంగా అనిపించడం లేదు. మోహన్ గురించి ఆయనతో చెప్పేయాలి అని అనిపించింది. కానీ మంగళ చెప్పలేదు. మోహన్ ఏదో మాట్లాడుతున్నాడు. తర్వాతనే తను నిర్ణయం తీసుకోవాలి. భోజనాలు అయ్యాయి. నువ్వు రాత్రికి తలుపు బోల్ట్ బిగించి పడుకో, జాగ్రత్త అన్నాడు దేవరాజు తన గదిలోకి వెళ్ళబోతూ. అలాగే. ఒక్క మాట సార్ అన్నది మంగళ. వెళ్ళబోతున్న ఆయన ఆగి ఏమిటి అన్నాడు. మీ అబ్బాయి నరేంద్ర ఈ ఇంట్లో ఉండడా అడిగింది. నరేంద్ర ఒక ముఖ్యమైన పని మీద బొంబాయి వెళ్ళాడు 10 రోజుల క్రితం. ఇంకో నెల వరకు తిరిగి రాడు అని వెళ్ళిపోయాడు దేవరాజు. అక్కడే నిలబడిపోయింది మంగళ. లోపలికి వచ్చి గది తలుపులను మూసి బోల్టును బిగించింది మంగళ. బయట నుంచి తలుపులను ఎవరైనా తెరిచే వీలుందేమోనని చూసింది. ఎక్కడా కనిపించలేదు. ఇక తన గదిలోకి ఎవ్వరూ రాలేరు అన్న తృప్తి కలిగిన తర్వాత కిటికీ దగ్గరకు వచ్చింది. 10 గంటలైంది. గదిలో దీపం వెలుగుతోంది. తెరిచి ఉన్న కిటికీలోంచి బయటకు చూసింది. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. అప్పుడప్పుడు దూరంగా మెయిన్ రోడ్ మీద వెడుతున్న వాహనాలు కనిపిస్తున్నాయి. తోటలో చెట్లు చిన్నగా కదులుతున్నాయి. పువ్వుల పరిమళం గాల్లో కలిసి అన్ని వైపులా వ్యాపిస్తోంది. కొంచెంసేపు కిటికీ దగ్గర నిలబడింది. ఆ తర్వాత పక్క మీద పడుకుంది. నిద్ర రాలేదు. రాత్రి సంఘటన గుర్తొచ్చింది. కళ్ళ ముందు బీరువా చాటున నిలబడిన మనిషి కాలు, చెయ్యి, చేతిలో కత్తి కదిలాయి. భయం పుట్టింది. గుండె దడదడలాడింది. లైటు తీసేయాలి అని అనిపించలేదు. అందుకే అలాగే కళ్ళు మూసుకుంది. ఎప్పటికో నిద్రపోయింది. 1 గంట దాటిన తర్వాత ఎప్పటికో మెలకు వచ్చింది. బాత్రూంలోకి వెళ్ళాలి. ఎలా? తలుపు తెరిచి బయటికి వెళ్తే ఏమవుతుందో. గది బయట ఎవరైనా ఉన్నారేమో. రాత్రి వచ్చిన మనిషి తన కోసమే వచ్చి ఉంటే ఇవాళ కూడా వస్తాడు. తలుపు బిగించి ఉండడం వల్ల బయట తన కోసం కాచుకొని ఉంటాడు.
అయితే బయటికి వెళ్తే తనకు ప్రమాదం తప్పదు. బయటికి వెళ్లకుండా ఎలా? ఆపద తన కోసం పొంచి ఉంది. చాలాసేపు పక్క మీద లేచి కూర్చుని ఆలోచించింది మంగళ. చివరకు బయటికి వెళ్ళడానికే నిర్ణయించుకుంది. జాగ్రత్తగా అటు ఇటు చూసి వెళ్ళాలని అనుకుంది. భయపడుతూనే వచ్చి బోల్ట్ తీసి తలుపును కొంచెం తెరిచింది. గదిలో వెలుగుతున్న దీపం వెలుతురు బయటకు పడింది. తొంగి చూసింది. లోపలే ఉండి నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరూ కనిపించలేరు. అంతా తన భయం. ఎవ్వరూ లేరు. చిన్నగా నవ్వుకొని బయటకెళ్ళింది. వెలుతురు సన్నగా పడుతోంది. బాత్రూంలోకి వెళ్ళి 3 నిమిషాల తర్వాత గదిలోకి వచ్చి తలుపులను మూసి మళ్ళీ బోల్టును బిగించుకుంది మంగళ. తర్వాత పడుకుంది. పడుకున్న అరగంటలో నిద్రపోయింది. ఆ తర్వాత బీరువా చాటు నుంచి ఒక మనిషి బయటకు రావడం ఆమెకు తెలియదు. అతను గదిలో ఉన్న లైటును తీసేశాడు. తర్వాత ప్యాంటు జేబులోంచి ఒక కర్చీఫ్ బయటికి తీసి మంగళ ముక్కు దగ్గర ఉంచాడు. కొంచెం సేపట్లో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే అతను కిటికీ తలుపులను కూడా మూసేశాడు. మంగళ గుండెల మీద పైటను పక్కకు తొలగించాడు. కొంచెం సేపు ఆమె ఎగిరి పడుతున్న గుండెలను చూసి తర్వాత చీరను ఊడదీశాడు. గదిలో వెలుగుతున్న 0 వోల్ట్ బల్బు వెలుతురు మసగ్గా ఉంది. ఆ మనిషి మంగళ శరీరాన్ని నిమిరాడు. తర్వాత హుక్స్ను తొలగించి జాకెట్ను తీసేశాడు. అతని కళ్ళు చెదిరాయి. మంగళ మంచి యవ్వనంలో ఉంది. ఇంకో 2 నిమిషాల్లో ఆమె బట్టలు పూర్తిగా ఊడదీశాడు అతను. మంగళ ఇప్పుడు పూర్తిగా నగ్నంగా తయారైంది. అతను బీరువా మీద ఉన్న కెమెరాను తీసుకొచ్చాడు. నగ్నంగా ఉన్న మంగళ శరీరాన్ని వివిధ కోణాల్లో ఫోటోలు తీశాడు. తర్వాత ఒక్కొక్కటి బట్టల్ని ఆమెకు తొడిగాడు. కిటికీ తలుపులను తెరిచాడు. 0 వోల్ట్ బల్బును ఆర్పేసి లైట్ వేసి ఆ గదిలోంచి మాయమయ్యాడు. ఏమీ తెలియని మంగళ క్లోరోఫామ్ మత్తులో పడి నిద్రపోతోంది. కిటికీలోంచి చల్లని గాలి లోపలికి వస్తోంది. ఆ రాత్రి ఏమీ జరగనందుకు మంగళ ఎంతో సంతోషించింది. క్రితం రాత్రి వచ్చిన మనిషి తప్పకుండా దొంగ అయి ఉంటాడు అని అనుకుంది. తను అనవసరంగా భయపడింది. ఉదయం మంగళ దేవరాజు కారులోనే ఆఫీస్కి వెళ్తోంది. సాయంత్రం మాత్రం ఒంటరిగా బస్సులో ఇంటికి వస్తుంది. ఆ రోజు ఆఫీస్లో వర్క్ అంతా ఎక్కువగా లేదు. అందుకే నెమ్మదిగా టైప్ చేస్తోంది. మధ్యాహ్నం 12 గంటలు కావస్తుండగా ఆమె దగ్గరికి ప్యూన్ వచ్చి మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పాడు. ఎవరు? ఏమో నాకు తెలియదు. మంగళగారిని పిలుచుకురా అని పంపించాడు. తప్పకుండా ఆ వచ్చిన వ్యక్తి మోహనే అయి ఉంటాడు అని అనుకుంది. విజిటర్స్ గదిలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్న మోహన్ కనిపించాడు. అతను చాలా నీట్గా ఉన్నాడు. నున్నని గడ్డం, అప్పుడే విస్త్రీ చేసినట్టున్న బట్టలు, నల్లగా నెగనెగలాడుతున్న షూస్. కూర్చో అన్నాడు మంగళని చూడగానే. అతను ఎదురుగా కూర్చుంది మంగళ. నువ్వు ఇంకా నన్ను నమ్మడం లేదా మంగళ అని అడిగాడు మోహన్ సిగరెట్ని అక్కడే టీపాయ్ మీద ఉన్న యాస్ట్రేల్లో కుక్కి. మీ మాటలు, ప్రవర్తన నాకు ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కలిగిస్తున్నాయి. మీరెవరో నాకు తెలియదు. నేను మీకు తెలుసు అంటున్నారు. కొత్త వ్యక్తినైనా నన్ను నువ్వు అని పిలుస్తున్నారు. అయినా నేను ఆ విషయం గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ మీరు నా గురించి ఎందుకింత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారో నాకు తెలియదు. పైగా నమ్మశక్యంగాని ఒక విషయాన్ని చెప్పి దాన్ని నమ్మమని నన్ను బలవంతం చేస్తున్నారు. అసలు దేవరాజు గారు మంచివాడు కాదని మీకు ఎలా తెలుసునో చెప్పండి. ఆధారాలతో రుజువు చేయండి. అలా కాకుండా మీరు ఎన్ని మాటలు చెప్పినా నేను అసలు ఎలా నమ్మగలను? కేవలం తన స్నేహితుడు రాసిన ఉత్తరం ఆధారంగా నాకు తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చారు. తన ఇంట్లోనే ఉండమన్నాడు. అటువంటి మనిషి మంచివాడు కాదని, దుర్మార్గుడని మీరు చెప్తుంటే నమ్మశక్యంగా లేదు. అసలు ఒక విషయం చెప్పండి. నా గురించి మీకెందుకు ఇంత ఇంట్రెస్టు అన్నది మంగళ. మంగళ అలా మాట్లాడగానే కొంచెంసేపు మోహన్ మాట్లాడలేదు. ఆల్ రైట్, నువ్వు నా మాటలు మామూలుగా చెప్తే నమ్మవు అని నాకు అర్థమైంది. ఇక నిజం దాచవలసిన అవసరం లేదు. నేను ఎవరో, నీ గురించి ఎందుకింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నానో చెప్తాను. కానీ ఇక్కడ కాదు. ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం, ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు మోహన్. అతని మొహంలోకి చూసింది మంగళ. ఏదో బాధపడుతున్నట్లు అనిపించింది. సిన్సియారిటీగా అనిపించింది. ఇప్పుడు మాకు లంచ్ టైం, 12:30కు. పదండి, ఇప్పుడే ఏదైనా హోటల్కి వెళ్దాం అంది నిలబడి.
ఆమెకు బాగా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అతను చెప్పబోయేదేమిటో వినాలని. ఇద్దరూ బయటకొచ్చారు. ఆటోలో సెంటర్లో ఉన్న హోటల్కు వెళ్ళారు. ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. చెప్పండి అన్నది మంగళ. అతనేదో మొదలు పెట్టబోయేంతలో సర్వర్ వచ్చాడు. టిఫిన్కి ఆర్డర్ ఇచ్చాడు మోహన్. ముందుగా నా గురించి చెప్తాను. నేను బీకాం పాస్ అయ్యాను. నాకు తండ్రి లేడు, తల్లి ఉంది, 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. నిజానికి ఇంటి బాధ్యత అంతా నేనే వహించాలి. కానీ కొంతమంది స్నేహితుల వల్ల నేను పనికిరాని వాణ్ణయ్యాను. ఇంటి విషయాలు పట్టించుకోకుండా తిరుగుతున్నాను. అందువల్ల నా పెద్ద చెల్లెలు సుమతి చదువుతున్న బియ్యను మధ్యలోనే ఆపేసి ఉద్యోగం కోసం ప్రయత్నించింది. ఎవరో ఒక ఆయన్ను కలుసుకుంటే ఉద్యోగం ఇస్తాడని ఎవరో చెప్పారు. ఆయన పేరు గజపతిరావు. ఆయన ఒక ఉత్తరం రాసి దేవరాజుకి పంపించాడట. దేవరాజు తన కంపెనీలో ఖాళీ లేదని ఇంకో చోట ఎక్కడో ఉద్యోగం ఇప్పించాడు. కానీ తన ఇంట్లోనే ఉండమన్నాడట సుమతిని. నీలాగానే ఉండిపోయింది. కానీ 15 రోజుల తర్వాత కనిపించకుండా మాయమైంది. ఈ విషయాలు ఏవి నాకు తెలియవు. అప్పుడు నేను స్నేహితులతో ఊళ్ళు తిరుగుతున్నాను. 2 నెలల తర్వాత నాకు చెల్లెలు కనిపించడం లేదు అని తెలిసింది. గజపతిరావుని అడిగాను. నాకు తెలియదు అన్నాడు. దేవరాజు దగ్గరకు వచ్చి ఆయన్ని అడిగాను. నాకేమీ తెలియదు అన్నాడు. నా ఇంట్లో 10 రోజులుంది. తర్వాత ఎవరో స్నేహితురాలు తన ఇంట్లో ఉండమందని వెళ్ళిపోయింది అన్నాడు. అంతకుమించి తనకేమీ తెలియదన్నాడు. నేను నా చెల్లెలు సుమతి కోసం వెతికాను. పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను. అయినా ఉపయోగం లేకుండా పోయింది. సుమతి ఇంతవరకు కనిపించలేదు. ఇది జరిగి 6 నెలలైంది. పోలీసులు కూడా సుమతి జాడ తెలుసుకోలేకపోయారు. నా అనుమానం దేవరాజే నా చెల్లెల్ని ఏదో చేసి చంపేశాడని. ఇప్పుడు నువ్వు కూడా నా చెల్లెలు సుమతిలాగానే దేవరాజు దగ్గరకు వచ్చావు. ఆ ఇంట్లోనే ఉన్నావు. నువ్వు కూడా నా చెల్లెల్లాగా మాయం అవుతావేమోనని నా భయం, అనుమానం. అందుకే నిన్ను ఎంతగా హెచ్చరిస్తున్నాను. ప్లీజ్ మంగళ, నన్ను నమ్ము. ఆ దేవరాజు బారి నుంచి తప్పుకో, లేకపోతే నువ్వు కూడా కనిపించకుండా పోతావు. మంగళ కళ్ళల్లో భయం కనిపించింది అతను చెప్పిన మాటలు వినగానే. అతడు చెప్పిందంతా నమ్మశక్యంగానే అనిపించింది. ఇంతకుముందు జరిగింది తలుచుకుంటే ఒళ్ళు జల్జరించింది. బీరువా చాటు మనిషి, చేతిలో కత్తి. టిఫిన్ చేయబుద్ధి కాలేదు. కాఫీ తాగింది. ఇప్పటికైనా నీకు నా మీద నమ్మకం కుదిరిందా? తల ఊపింది మంగళ. అతన్ని పూర్తిగా నమ్మింది. నిజంగా తను గొప్ప ప్రమాదంలో చిక్కుకున్నాను అని తెలుసుకుంది. అలా అనుకోగానే ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి అతడితో చెప్పింది మంగళ. నిజంగానా అన్నాడు మోహన్ మంగళ చెప్పింది విని. అవును, భయంతో కేకబెట్టి స్పృహ తప్పాను. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా దేవరాజు ఉన్నాడు. నో డౌట్, మొత్తానికి ఇందులో ఏదో మిస్టరీ ఉంది. దేవరాజు ఇంట్లో ఏదో జరుగుతోంది. ఈ మిస్టరీ ఏదో తెలుసుకోవాలి అన్నాడు మోహన్. ఎలా? ఎందుకొకటే మార్గం. నువ్వు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఇద్దరం డిటెక్టివ్ జగదీష్ దగ్గరికి వెళ్దాం. ఈ మిస్టరీని ఆయన తప్పకుండా తేల్చేస్తాడు. నాకు నమ్మకం ఉంది. డిటెక్టివ్ జగదీష్ దగ్గరకా? అలాగే, ఆఫీస్ వదలగానే వస్తాను. నేను ఈ హోటల్ బయట నిలబడి ఉంటాను. వచ్చి కలుసుకో. తల ఊపింది మంగళ. ఇద్దరు హోటల్లోంచి బయటకు వచ్చారు. ఆటోలో ఆఫీస్కి వెళ్ళిపోయింది మంగళ. అతను అక్కడే నిలబడిపోయాడు. ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే ఇదేదో మిస్టరీలాగా ఉంది అన్నాడు డిటెక్టివ్ జగదీష్. మంగళ మోహన్ చెప్పిందంతా విన్న తర్వాత, అవును సార్, పోలీసులకి ఇదంతా చెప్పినా వాళ్ళు సరైన ఇంట్రెస్ట్ తీసుకుని ఈ మిస్టరీని తేల్చలేరు. ఇదంతా రహస్యంగా జరగాలి. అందుకే మీ దగ్గరకు వచ్చాం. ఇలాంటి మిస్టరీ కేసులను మీరు ఫీజు కోసం కాకపోయినా టేకప్ చేస్తారని ఇంతకుముందు విన్నాను అన్నాడు మోహన్. నవ్వాడు జగదీష్. నేను ప్రైవేట్ డిటెక్టివ్నే కావచ్చు, అయినా ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గరే ఫీజు తీసుకుంటాను. ఈ కేసులో నాకు ఫీజు అవసరం లేదు. నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను పరిశోధిస్తాను. అయినా నా దృష్టిలో ఈ మిస్టరీ తేల్చడానికి ఎంతో టైం తీసుకుంటుందని నేను అనుకోను. ఇంతకుముందు జరిగినట్టుగా ఈ రాత్రి కూడా జరిగితే ఈ రాత్రికే ఈ కేసు ముగుస్తుంది. ఈ రాత్రికేనా? ఆశ్చర్యంగా అడిగింది మంగళ. అవును, ఇవాళ కూడా ఆ మనిషి ఎవరు మీరు అనుమానిస్తున్నట్టు దేవరాజే అని అనుకోండి. గదిలోకి వచ్చాడంటే పట్టుకోవచ్చు. ఆ మనిషిని పట్టుకుంటే అంతా తేలిపోతుంది. మొన్నటిలాగా ఆ మనిషి నా గదిలోకి వస్తాడంటారా?
ఏమో రావచ్చు, ఎందుకంటే మీ గదిలోకి ప్రవేశించిన మనిషి దొంగతనం కోసం రాలేదని మనం ఇంతకుముందే అనుకున్నాం. ఇంతకుముందు మోహన్ చెల్లెలు సుమతి కూడా ఆ ఇంట్లోనే మాయమైంది కాబట్టి ఆ ఇంట్లోనే ఏదో జరుగుతోంది. అటువంటప్పుడు ఒకసారి వచ్చిన ఆ మనిషి మళ్ళీ రావచ్చు. వస్తాడు అనుకునే మనం ప్రొసీడ్ అవుదాం. డిటెక్టివ్ జగదీష్ సిగరెట్ను యాస్ట్రేలో కుక్కాడు. నిజమే, ఎంత జరిగిన తర్వాత మనం ఉపేక్షించకూడదు అన్నాడు మోహన్. అవును, అందుకే వీలైనంత వరకు ఈ కేసును రాత్రికే తేల్చేద్దాం. మీరు నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి, ఏం చేయమంటారు అని అడిగింది మంగళ ఉత్సాహంగా. డిటెక్టివ్ జగదీష్ ఆ రాత్రికి ఆ కేసు తేల్చేస్తాను అనడంతో ఆమెకు భయం పోయి ఉత్సాహం కలిగింది. మీరు మామూలుగానే భోజనం చేయగానే మీ గదిలోకి వెళ్ళండి, తలుపులు దగ్గరగా వెయ్యండి. 10 గంటలు కావస్తుండగా నేను మోహన్ వస్తాం. లోపల మీ గదిలో మంచం కింద దాగుంటాం. మీరు లైట్ తీసేయండి, పడుకోండి. నిద్ర వస్తే నిద్రపోండి. తర్వాత సంగతి మేము చూసుకుంటాం. ఓకే, అలాగే అంది మంగళ. మీ గది ఎక్కడుంటుందో ఇంకొకసారి వివరంగా చెప్పండి అన్నాడు జగదీష్ మంగళతో. చెప్పింది ఆమె. ఇక మీరు వెళ్ళండి. దేవరాజుతో మీరు మామూలుగానే ప్రవర్తించండి. మా కోసం ఎదురు చూస్తూ ఉండండి. డిటెక్టివ్కి థ్యాంక్స్ చెప్పి నిలబడింది మంగళ. నేను మంగళను బస్సు ఎక్కించి వస్తాను అన్నాడు మోహన్. తల ఊపాడు జగదీష్. మంగళ, మోహన్ డిటెక్టివ్ గదిలోంచి బయటికి వచ్చారు. ఇప్పుడు నాకెంతో ధైర్యంగా ఉంది అంది మంగళ మోహన్తో. బస్ స్టాప్ దగ్గరకు వచ్చారు. అసలు నా గురించి ఈ ఎంక్వైరీ అంతా ఎందుకు చేశారు అన్నది ఆమె నిలబడిన తర్వాత. నా చెల్లాయి మాయమైన తర్వాత నేను దేవరాజు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. అందువల్లనే నీ గురించి కూడా తెలిసింది. మీరు ఈ రోజున మీ చెల్లెల గురించి చెప్పకుండా ఉన్నట్లయితే మీరు దేవరాజు గురించి చెప్పిన మాటలు నమ్మేదాన్నే కాదు, ఆ ఊబిలో దిగబడిపోయేదాన్ని. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు. పర్వాలేదు, కృతజ్ఞతలు చెప్పుకునే దారి వేరే ఒకటి ఉంది అన్నాడు నవ్వుతూ. మంగళ ఏదో అనబోయింది. అంతలోనే ఆమె ఎక్కవలసిన బస్సు వచ్చింది. జాగ్రత్త, సీ ఫర్ బోత్ అన్నాడు మోహన్. మంగళ బస్సు ఎక్కింది, తల ఊపింది. అతను వెనక్కి వెళ్ళిపోయాడు. గూర్ఖా గేట్లో కునికిపాట్లు పడుతున్నాడు. రాత్రి 10 గంటలు దాటింది. 2 మనుషులు గోడ దూకి ఆ ఇంట్లోకి ప్రవేశించడం ఆ నిద్రమత్తులో ఉన్న గూర్ఖా గమనించలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి 10 గంటలు అయిందంటే ఆ ప్రాంతంలో అంతగా జనసంచారం ఉండదు. మంగళ గదిలో బెడ్ లైట్ మసగ్గా వెలుగుతోంది. కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయి. బెడ్ మీద పడుకుని ఆలోచిస్తోంది మంగళ. మంచం కింద డిటెక్టివ్ జగదీష్, మోహన్ పడుకున్నారు. అందుకే మంగళ ధైర్యంగా ఆ గదిలో పడుకుంది. ఆ మనిషి కోసం ఎదురు చూస్తోంది. తలుపులు దగ్గరగా వేసింది. బోల్ట్ బిగించలేదు. 11 గంటలైంది. మంచం కింద పడుకున్న జగదీష్, మోహన్ తలుపుల వైపే చూస్తున్నారు. ఇంకో 10 నిమిషాల తర్వాత చిన్నగా ఏదో చప్పుడు వినిపించింది. జగదీష్ తల తిప్పి బీరువా వైపు చూశాడు. బీరువా తలుపు మెల్లగా తెరుచుకుంది. అందులో నుంచి ఒక ఆకారం లేలగా కనిపించింది. జగదీష్ ఆశ్చర్యపోయాడు. మంగళ తలుపులకు బోల్ట్ వెయ్యకపోవడం వల్ల ఆ రోజు రాత్రి ఆ మనిషి లోపలికి వచ్చాడు అని అనుకున్నాడు. అందుకే ఈ రాత్రికి కూడా తలుపులకు బోల్ట్లను వెయ్యలేదు. కానీ బీర్వాలోంచి అవతల నుంచి ఆ మనిషి ఎవరో దారి ఏర్పాటు చేసుకున్నాడని తను ఊహించలేకపోయాడు. మంగళ కూడా ఆశ్చర్యంగా బీర్వా కేసు చూసింది. ఆ గదిలో డిటెక్టివ్, మరొక మనిషి ఉన్నారని తెలిసిన భయం కలిగింది. అయినా నిగ్రహించుకుంది. 2 నిమిషాల తర్వాత బీర్వాలోంచి బయటకు వచ్చాడు ఆ మనిషి. బీర్వా తలుపులను మూశాడు. బయట లైటు వెలుతురులా ఆ మనిషి కళ్ళు ఎర్రగా మండుతున్న అగ్ని గోళాల్లాగా కనిపించాయి. ముఖం అతి భయంకరంగా ఉంది. మెడలో బుసలు కొడుతున్న తాచు, చేతిలో దగదగా మెరిసే కత్తి. బీర్వాలోంచి బయటకు వచ్చిన ఆకారాన్ని చూసి గట్టిగా కళ్ళు మూసుకుంది మంగళ. అవెంత మనిషిని చూసి డిటెక్టివ్ జగదీష్, మోహన్ కూడా విస్తుపోయారు. వాళ్ల మొహాల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనిపించసాగింది. ఆ మనిషి కొంచెంసేపు కాలితో నేల మీద చప్పుడు చేశాడు. జగదీష్కి ఆ మనిషి ప్రవర్తన అర్థం కాలేదు. ఎందుకలా కాలుతో చప్పుడు చేస్తున్నాడు? దాని అర్థం ఏంటి? నిద్రపోతున్న మంగళకు
మెలకు వచ్చేలా చేయడమా? 5 నిమిషాలు గడిచాయి. అతను కాలుతో చప్పుడు చేయడం ఆపి వెళ్ళి కిటికీ తలుపులను మూశాడు. తర్వాత స్విచ్ బోర్డు దగ్గరికి లైట్ వేశాడు. కళ్ళు మరింత గట్టిగా మూసుకుంది మంగళ. అతన్ని లైట్ వెలుతురులో మరింత స్పష్టంగా చూశాడు డిటెక్టివ్ జగదీష్. మోహన్ కూడా చూశాడు ఆశ్చర్యంగా ఆ మనిషిని. ఇంతకుముందు ఎక్కడా చూడలేదు వాళ్ళు. అతను బీరువా చాటుకు వెళ్ళి సగం వరకు దాక్కున్నాడు. తన జేబులోంచి ఒక ఖాళీ సీసా తీసి బీరువా పైన ఉంచి దాన్ని కిందకు నెట్టాడు. చప్పుడైంది. గాజు పెంకులు చిందర వందర అయినాయి. ఎంత నిగ్రహించుకున్నా మంగళ ఉండలేకపోయింది. మళ్ళీ అదే చప్పుడు. ఆ రాత్రి బీరువా చాటున్న దృశ్యం కళ్ళ ముందు కనపడి చప్పుడు కాగానే కెవ్వుమ్మని అరిచింది. అంతే. మంచం కింద నుంచి జగదీష్ బయటకు దొర్లి లేచి ఒక్క గెంతులో బీరువా దగ్గరికి వెళ్ళాడు. భయపడకు మంగళ అన్నాడు మోహన్ బయటకొచ్చి. మోహన్ గొంతు వినగానే బీరువా చాటున నిలబడిన ఆ మనిషి ఆకారం కంగారుబడి దాని చాటు నుంచి బయటకొచ్చాడు. వెంటనే అతడి మీద పడి చేతిని పట్టుకొని వెనక్కు విరిచాడు జగదీష్. చేతిలోని కత్తి కింద పడి కంగున చప్పుడైంది. అతడి మెడలోని పాము కూరలు తీయబడినది. బాధగా అరిచాడు ఆ మనిషి. ఎవరు నువ్వు? అడిగాడు జగదీష్ ఆ చేతిని మెలితిప్పుతూ. బాధగా అరుస్తూనే ఉన్నాడతను. ఎంతలో మోహన్ వచ్చి ఆ మనిషి ముఖానికున్న మాస్కును లాగేశాడు. మీరేనా? అన్నది మంగళ షాక్ కొట్టిన దానిలాగా అదిరిపడి. ఎవరు? ఈయనేనా దేవరాజు? అవును చెప్పాడు మోహన్. తల వంచుకున్నాడు దేవరాజు. ఏంటి వేషం? అడిగాడు జగదీష్. నువ్వింత నీచుడు అనుకోలేదు అన్నది మంగళ చీదరింపుగా. దెబ్బతిన్న వాడిలాగా చూశాడు దేవరాజు. మొత్తానికి భలే ఏర్పాటు చేసుకున్నారు దేవరాజు గారు. ఇంతకీ ఏమిటి ప్లాను? మంగళను చంపడమేనా? అన్నాడు జగదీష్ దేవరాజును అసహ్యంగా చూస్తూ. మీరెవరు? అడిగాడు దేవరాజు. డిటెక్టివ్ జగదీష్. ఇంతకీ ఇదంతా మీరెందుకు చేస్తున్నారో చెప్తారా? ఒక్క నిమిషం దేవరాజు మాట్లాడలేదు. తర్వాత చిన్నగా అన్నాడు. చెప్తే మీరు నమ్మరేమో. నాకు 10 ఏళ్ల క్రితం కారు యాక్సిడెంట్ అయింది. కొన్ని నరాలు దెబ్బతిన్నాయి. నేను సంసార జీవితానికి పనికిరానని డాక్టర్లు నిర్ణయించారు. ఈ విషయం తెలిసిన నా భార్య కారు డ్రైవర్తో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయం నేను గ్రహించాను. కానీ తెలియనట్టే ఊరుకున్నాను. ఆమెను హత్య చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఆమెకు తెలియకుండా కాదు, తెలిసేలా భయపెట్టి చెయ్యాలి అని అనుకున్నాను. మాస్కును తయారు చేయించాను. ఒకరోజు రాత్రి ఆమె నిద్రపోతుండగా గదిలో ఫ్లవర్ వాజుని ఎత్తు నుంచి కింద పడేశాను. ఆ చప్పుడుకి ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా మాస్క్ ధరించిన నేను కత్తి పట్టుకొని నిలబడ్డాను. అంతే. నా భార్య భయంతో కళ్ళు పెద్దవి చేసి అరవటానికి నోరు తెరిచింది. కానీ అరవలేదు. భయంతో అలాగే బిగుసిపోయి చచ్చిపోయింది. నేను హత్య చేయవలసిన అవసరం లేకుండా సరిపోయింది. అప్పటినుంచే నాలో ఒక విచిత్రమైన ప్రవృత్తి ఏర్పడింది. వయసులో ఉన్న ఆడవాళ్లను అలాగే భయపెట్టి చంపాలి అని అనుకోవడం. ఆ కోరిక మొదటిసారిగా గజపతిరావు గారి ద్వారా పంపించబడిన మోహన్ చెల్లెలు సుమతి తీర్చింది. నన్ను బీరువా చాటును చూడగానే భయంతో అరవబోయి చచ్చిపోయింది. ఆ శవాన్ని నేను ఇంటి వెనక పూడ్చిపెట్టాను. అందరికీ ఎప్పుడో నా ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పాను. అయితే నా కొడుకు నరేంద్రకు ఈ విషయాలు ఏమీ తెలియవు. వాడిని కంపెనీ పనుల మీద ఊళ్ళోకి పంపిస్తూ ఉంటాను. వాడి ఇంట్లో ఉంటే బహుశా నాకు ఇటువంటి అవకాశం కలగకపోవచ్చు. గజపతిరావుకి కూడా నా విషయం తెలియదు. అందుకే మంగళను నా దగ్గరకు ఉద్యోగం కోసం పంపించాడు. అందమైన మంగళను చూడగానే మళ్ళీ నాలో ఆ విచిత్రమైన కోరిక బలంగా చెలరేగింది. అందుకే ఆమెకు ఉద్యోగం ఇచ్చి ఇంట్లోనే ఉండమని ఈ గది ఇచ్చాను. ఈమెను కూడా భయపెట్టి చంపుదాము అని అనుకున్నాను. కానీ కుదరలేదు. ఈమె చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడ కత్తితో పొడవాలో కూడా ముందుగానే ఫోటోల మీద గుర్తులు పెట్టుకున్నాను. ఫోటోల మీద? ఏ ఫోటోలు? ఆశ్చర్యపోయి వింటున్న జగదీష్ అడిగాడు. నిన్న రాత్రి మంగళకు మత్తుమందు వాసన చూపించి స్పృహ పోగానే నగ్నంగా చేసి కొన్ని ఫోటోలు తీశాను. ఆ ఫోటోల మీద ఎక్కడెక్కడ ఆమె శరీరం మీద కత్తితో పొడవాలో గుర్తులు పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఆడదాని శరీరం అంటే ఒక విధమైన కసి ఏర్పడింది. నా అసక్తత వల్ల, నా భార్య ప్రవర్తన వల్ల. అందుకే ఇలా చేయడం.
నా భార్య చనిపోయిన తర్వాత అట్లాగే చేశాను. సుమతిని కూడా అట్లాగే చేశాను. మంగళకు కూడా అలాగే చేద్దామనే అనుకున్నాను. కానీ మీ జోక్యం వల్ల కుదరలేదు. పట్టుబడ్డాను. నేను నేరస్తుణ్ణి, అంతేకాదు మహాపాపిని. నాకు నేనే శిక్షించుకుంటాను. ప్లీజ్ ఆ కత్తిని ఇలా ఇవ్వండి, నా గుండెల్లో నేను పొడుచుకుంటాను అన్నాడు దేవరాజ్. మోహన్ మొహం కోపంతో ఎర్రబడింది. తన చెల్లెలు సుమతి ఎంత ఘోరంగా చనిపోయిందో వినగానే మంగళ మొహం భయంతో పాలిపోయింది. తను ఎటువంటి చావుకు గురయ్యేదో తలుచుకుంటే. సారీ, ఎవ్వరికి వాళ్ళు శిక్షలు విధించుకుంటే చట్టం ఎందుకు? మీ నేరాలకు ఎటువంటి శిక్ష విధించాలో కోర్టుకి తెలుసు. కోర్టు విధించే శిక్షను అనుభవించండి, అదే మీ నేరాలకు ప్రతిఫలం అన్నాడు డిటెక్టివ్ జగదీష్ ఫోన్ వైపు నడుస్తూ. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇదివరకు చదివిన నవలలు, కథలు ఉంటాయి, వినండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మరొక కొత్త కథతో రేపు 6 కలుసుకుందామా మరి? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.